ఇక మహాశివరాత్రికి ఓవైపు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంటే వేములవాడ రాజన్న ఆలయ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ధర్మగుండంలో స్నానం ఆచరించి రాజరాజేశ్వరుని దర్శించుకుంటారు. కానీ ఆలయ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ధర్మగుండం మురికిగా మారింది. రేపటి నుంచి 3 రోజుల పాటు వేములవాడలో శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ధర్మగుండంలో నీరు ప్రస్తుతం పూర్తిగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తోంది. శివరాత్రికి ముందు కూడా నీటిని శుద్ధి చేయకుండా అలాగే ఉంచడంపై భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. నీటిని శుద్ధి చేయకపోతే భక్తులు రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. తర్వాత మళ్ళీ అందులో ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి వేడుకలు ఏవైతున్నాయో ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా కేవలం పై మెరుగులు మరి అధికారుల అలసత్వమా లేకుంటే నిర్లక్ష్య ధోరణి ఇది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. రేపు కాక ఎల్లుండే మహాశివరాత్రి, ఈ రోజు కూడా భక్తులను అనుమతించని పరిస్థితి. ధర్మగుండంలో వాటర్ స్కేర్సిటీ ఉన్నా మరి భక్తులు ఏదైతే ఉన్నారో ఇక్కడికి వచ్చే భక్తులు దాదాపు ఒక 90% ఈ ధర్మగుండం స్నానమాచరించి కొల్లెగట్టడానికి లేకపోతే దర్శనానికి కూడా వెళ్ళరు. మరి ఈ పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. శివరాత్రి కాదు, శివరాత్రి తెల్లారు ఒకసారి ధర్మగుండం